శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. విహాయ కామాన్యసర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః. నిర్మమో నిరహంకారः స శాంతిమధిగచ్చతి. సామాన్యంగా మనకి అనుభవంలో ఉండే ఏ లౌకిక జీవనము గలదో అది అశాంతితో నిండి ఉన్నది అన్నది అనుభవంలోకి వచ్చే విషయం. అందరి అనుభవంలో ఉన్నది. వాస్తవంలో ప్రతి మానవుడు కూడా ఆనందం కోసం అన్వేషిస్తున్నాడు. ప్రతి మానవుడు అంటే అర్థం ప్రతి మానవుడు దుఃఖితుడై ఉన్నాడని అర్థం. లేకపోతే ఆనందం కోసం అన్వేషించడం ఎందుకండి? ఆనందం ఉన్నవాడు ఆనందం కోసం అన్వేషిస్తాడా? కాబట్టి ఇప్పుడు ఈ టూరిజం ఇండస్ట్రీ ఉందనుకోండి, చాలా పెద్ద ఇండస్ట్రీ. అందరూ టూరిజంకి వెళ్తూ ఉంటారు. ఎందుకని అంటే దే ఆర్ సీకింగ్ హ్యాపీనెస్ ఇన్ దట్ ఫామ్. తర్వాత ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, దే ఆర్ సీకింగ్ హ్యాపీనెస్ ఇన్ దట్ ఫామ్. సో ప్రతి మానవుడు తనకు తోచిన విధంలో ఆనందాన్ని సంపాదించడానికే ప్రయత్నిస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ప్రతి మానవుడు దుఃఖితుడై ఉన్నాడు, టెన్షన్లో ఉన్నాడు, భయపడుతూ ఉన్నాడు. దీనికోసం మీరు పెద్ద శాస్త్రం ఏం తెలియనక్కర్లా. ఫుట్పాత్ మీద నిలబడి కొంచెం జనాల ముఖంలో చూస్తే మీకే తెలుస్తుంది. ప్రతివాడు కూడా చాలా హడావిడిగా టెన్షన్లో ఉంటాడు. ఎందుకు అంత హడావిడని నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. సో ఇప్పుడు కారు నడిపి వాళ్ళు సెల్ ఫోన్ ఆన్ పెట్టుకుంటారు. నేనంట సెల్ ఫోన్ ఆఫ్ చేసి నడపండి అని అంట. ఎందుకంటే ఆ రకమైన ప్రెషర్ మనకు ఉండకూడదు. సెల్ ఫోన్ డ్రైవ్ చేసేప్పుడు కూడా సెల్ ఫోన్ ఆన్లో ఉండకపోతే కాల్ వస్తే ఆ కాల్ మిస్ అవుతామేమో అనే ప్రెషర్ ఉండకూడదు. దట్ ఈస్ ఎ ప్రెషర్. సపోజ్ నేను ఆ రిమోట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుని పాఠం చెప్తున్నాను అనుకోండి, అంటే అర్థం ఏంటి? వాట్ డూ యూ అండర్స్టాండ్ ఫ్రమ్ దాట్? అంటే మధ్యలో ఈ గంటన్నరలో మధ్యలో ఏదైనా కాల్ వస్తే, ఆ కాల్ టైంలో బాగా ప్రధానమైన శిష్యుడు ఎవడైనా ఫోన్ చేస్తే వాడి కాల్ మనం మిస్ అయితే ఇంకేదో పని చెడిపోతే ఇంతే కదా, ఇదే సమాచారం. కాబట్టి సో వాట్ కైండ్ ఆఫ్ ప్రెషర్ ఇట్ ఈస్, వీ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ ప్రెషర్. ఆ ప్రెషర్లో ఉండకూడదు. ఇవన్నీ చాలా స్వల్పములైన విషయాలు. పెద్ద దీనికోసం పెద్ద వేదాంత శాస్త్ర పండితులు చెప్పక్కర్లా. బట్ దెన్ మేబీ యూ నీడ్ దట్ ఆల్సో ప్రాబబ్లీ. చాలా అల్పమైన విషయాలు, కానీ అత్యంత అల్పమైన విషయం కూడా మన హృదయ స్థితిని బట్టబయలు చేస్తూ ఉంటుంది. మన మనస్సులో ఉండే ఒక లోతైనటువంటి దోషాన్ని ఈ చిన్న చిన్న చేష్టల ద్వారా పెట్టుకుంటుంది. నేను మా మిత్రుడితో కలిసి కారులో వెళ్తున్నప్పుడు, మంచి కారు చక్కగా డ్రైవ్ చేస్తున్నారు, ఎంతో ప్రేమగా ఎంతో శ్రద్ధగా తీసుకెళ్తున్నారు. లోపల ఫోన్ వస్తే హీ ఈజ్ ఓవర్టేకింగ్ ది బస్ విచ్ హీ షుడ్ డూ. బస్సు వెనకాల, సిటీ బస్సు వెనకాల పడిపోతామా? సిటీ బస్సును ఓవర్టేక్ చేయాలి కదా, ఏదో టైంలో ఓవర్టేక్ చేయాలి. వైల్ ఓవర్టేకింగ్ హీ గాట్ ఏ రింగ్, అండ్ ఈవెన్ బిఫోర్ హీ కంప్లీట్స్ ది ఓవర్టేకింగ్ హీ ఆన్సర్స్ ఇట్. నేను చెప్పాను, దిస్ కైండ్ ఆఫ్ ప్రెషర్ యూ షుడ్ నాట్ హ్యావ్. అవుట్ ఆఫ్ గుడ్ విల్ నేను చెప్పడం మానేద్దాం అనుకున్నా, మనకెందుకండి అని అనుకున్నా. కానీ మళ్ళీ నో, మనం చెప్పాలి. ఎందుకంటే మన మాటకు విలువ ఇచ్చినందుకైనా మనం చెప్పాలి. సో మీరు ఇంక ఈ పైన ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి ప్రెషర్లో డ్రైవ్ చేయొద్దు. ఇట్ మేక్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. సో ఈ విధంగా మనిషి స్వంత కారులో ఉన్నాడంటే హీ సపోజ్ టు బి వెరీ కంఫర్టబుల్, బట్ దెన్ హీఈస్ అన్కంఫర్టబుల్. హీఈస్ అండర్ ఎ కైండ్ ఆఫ్ ప్రెషర్, ఇన్నర్ ప్రెషర్లో ఉన్నాడని స్పష్టమవుతుంది. సో ఈ విధంగా ప్రతి మానవుడు కూడా దుఃఖితుడై ఉంటాడు. కారణం చిత్రం ఏంటంటే, మానవ జీవితాన్ని చూసినట్లయితే మనము వీ గివ్ ఎక్స్ట్రాఆర్డినరీ సిగ్నిఫికెన్స్ టు సెన్సేట్ వాల్యూస్. చాలా సిగ్నిఫికెన్స్ ఇచ్చేస్తాం. అది దాంట్లో ఉండే దోషం ఎవరికి తోచదు కూడా. దీనికి కొన్ని పేర్లు పెడతారు. ఏమని? డెవలప్మెంట్, ప్రోగ్రెస్ అని, తర్వాత ఆప్టిమిస్టిక్ యాటిట్యూడ్,
పాజిటివ్ యాటిట్యూడ్, ఎంటర్ప్రెన్యూర్షిప్, ఇవన్నీ పేర్లు దీనికి. దేనికి పేర్లు అంటే భోగవాసనలకి పేర్లు ఇవ్వాలి. సో ఈ విధంగా మనము జీవితంలో భోగవాసనలకి సంబంధించిన విలువలు ఏవైతే ఉంటాయో వాటికి చాలా చాలా ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తూ ఉంటాం. ఇది ఒక పెద్ద దోషం. ఆ దోషాన్ని నిరాకరించేటువంటి శ్లోకం ఇంకా కంక్లూడ్ చేస్తున్నారు ఆయన. సో విహాయ కామాన్య సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహ. సో ఆ దోషాన్ని నీవు నిరాకరించే ప్రయత్నం చేయి, దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయి. కాబట్టి మీరు భోగాసక్తిని పెట్టుకుని భోగానికి సంబంధించిన వాల్యూస్ని అలా పెంచుకుంటూ పోతే చాలా ప్రెషర్ డెవలప్ అయిపోతుంది. ఇన్నర్ ప్రెషర్, టెన్షన్ డెవలప్ అయిపోతుంది. భగవాన్ రమణ మహర్షి ఏమనేవారంటే, మనం ఏదైనా ఖరీదైన వస్తువులు కొన్నప్పుడు దానికి పరిగ్రహము అని అంటారు. ఈ పరిగ్రహం వల్ల ఆ వస్తువులు మన మనస్సులో ఒక భారాన్ని నింపుతాయి అని అంటారు. సో మా మిత్రుడు ఒక అతను ఉన్నాడు. అతను ₹1,00,000 ఇచ్చి తివాచీ కొన్నాడు. ఇప్పుడు అతను ఇల్లు మారాడనుకోండి, ఇల్లు మారుతూ ఉంటాం కదా ఎప్పుడప్పుడు. ఈ తివాచీ దీన్ని ప్రత్యేకంగా మార్చాల్సి ఉంటుంది. ఇట్ ఈజ్ నాట్ లైక్ ఎనీ అదర్ ఆబ్జెక్ట్. సో దాన్ని ప్రతి సంవత్సరం దాన్ని క్లీన్ చేయించు ఉండాలి. తివాచీ క్లీన్ చేయడానికి ₹3,000 ₹4,000 వాడు స్పెషలిస్ట్ ఉంటాడు, వాడు వచ్చి క్లీన్ చేస్తాడు. సో ఈ విధంగా తివాచీ కొనుక్కోవడం తప్పని నేను అన్నాను. అంతంత ఖరీదైన వస్తువుల్ని కొనేసి మనం పెట్టుకుంటే అది మామూలుగా మూలపడి ఉంటుందని అనుకోద్దు. అది మన హృదయంలో మకాన్ చేస్తుంది. దట్ ఈస్ ది ప్రాబ్లం. సో ది ఐటమ్స్ దట్ వీ అక్యూములేట్, పరిగ్రహం అనేది అది మనస్సులో అక్యూములేట్ అవుతుంది. మామూలుగా గరాజ్లోనూ అల్మైరాల్లోనూ కబ్బోర్డ్స్లోనూ అక్యూములేట్ అయితే పర్వాలేదు. పూర్వం వాళ్ళకి కబ్బోర్డ్ అనే కాన్సెప్ట్ ఎరగరు. వాళ్ళు గోడకు చిన్న గూడు అని ఉండేది, గూడు అని అంటారు. దాంట్లో ఏవో 2-3 వస్తువులు పెట్టుకునేవారు, కాలక్షేపం చేసుకునేవారు. అంతేగాని మనకు మళ్ళాగా టూ మెనీ కబ్బోర్డ్స్, టూ మెనీ థింగ్స్ అలాగే అక్యూములేట్ చేసుకుంటూ పోతాం. దిస్ ఈజ్ కన్స్యూమరిజం అని అంటారు. ఈ కన్స్యూమరిజం మంచిదని మీరు అనుకోవద్దు. దానివల్ల మనిషి యొక్క మనస్సులో అక్యూములేషన్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి సపోజ్ ఒక సింపుల్ ₹100 షర్ట్ తొడుక్కున్నారనుకోండి, ఆ ఫ్రీడమ్ మీకు ₹5,000 షర్ట్ తొడుక్కుంటే ఉండదు. ఈ మధ్యన ఇది ఒక పెద్ద పిచ్చి. ఈ కంచి పట్టు చీరలు, బంగారు ఆభరణాలు, ఈ రెండు కాంబినేషన్. ఈ రెండు విడివిడిగా ఉండేవి పూర్వం, ఇవి రెండు కలిసిపోయాయి. అంటే అది కలిసి ఉంటాయి. సో యూ హ్యావ్ ఎ ఫ్యూ థౌజండ్స్లో పని అవ్వదు. ఏదైనా ₹1,00,000 మీరు జేబులో వేసుకుంటే జేబులో సంచిలో పెట్టుకుని వెళ్తే, ఇలా రండి, ఇక్కడికి వచ్చేయండి, మీరు ఇక్కడికి వచ్చేయచ్చు, ఇక్కడ మీ ₹1,00,000 వేసుకుని మీరు షాపుకు వెళ్తే యూ 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 మీన్ సంథింగ్ దే. ₹1,00,000 ఉండాలి మీరు మీ బ్యాగ్లో. ₹1,00,000 ఉండి వెళ్ళాలి షాపుకి. 1,00,000 తక్కువ అయితే వాడేం బిజినెస్ చేస్తాడు, మీరేం కొంటారు వాడితో? అలా ఉంటుంది. సో ఈ విధంగా ఆ సెన్సేట్ వాల్యూస్ బాగా మన జీవితంలో ఎక్స్ట్రార్డినరీ సిగ్నిఫికెన్స్లో వచ్చేసారు. సెన్సేట్ వాల్యూస్ సాధకులు దాన్ని గుర్తించాల్సి ఉంటుంది. సాధకులు గుర్తించకపోతే అది లోటేది. అది సాధనా మార్గంలో మనస్సుకి ఏకాగ్రత రాదు. అంచేతనే సమాజంలో ఈ మనస్సుకి ఏకాగ్రత అన్నది ఇట్స్ ఎ హ్యూజ్ ఇష్యూ. ఇది ఎలా వస్తుందంటే చిత్రం, మీకు భోగాసక్తి బాగా పెరిగి కొలది మోడర్నిటీ పేరుతోటి మీకు హోటల్స్ పెరిగిపోతాయి, హాస్పిటల్స్ పెరిగిపోతాయి. తర్వాత ఇల్నెసెస్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఇల్నెసెస్, డయాబెటీస్ అని ఇలాంటి పిక్యూలియర్ ఇల్నెసెస్, వాటి యొక్క సంఖ్య పెరిగిపోతుంది. వాటి యొక్క వ్యాప్తి బాగా అధికం అవుతుంది. తర్వాత ఇంకొకటి ఈ మధ్యన చూసింది ఏమిటంటే, యోగా అండ్ మెడిటేషన్ సెంటర్స్ పెరిగిపోతాయి. నేను నిన్న చూశాను, వెరీ పోస్ట్ లొకాలిటీ ఆఫ్ హైదరాబాద్లో యోగా అండ్ మెడిటేషన్ సెంటర్స్ ఉంటాయి. పోస్ట్ లొకాలిటీలో ఉంటాయి. వాళ్ళకే అవసరం. స్లమ్లో యూ డోంట్ ఫైండ్ ఇట్. సో బికాస్ దే ఆర్ బిజీ విత్ దేర్ లైఫ్, దే డోంట్ హ్యావ్ టైమ్ అండ్ దే డోంట్ హ్యావ్ ది నీడ్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. ఇది మెడిటేషన్ చేసి మనశ్శాంతిని సంపాదించడం వాళ్ళకి నీడ్ లేదు. పోస్ట్ లొకాలిటీలో పెరిగిపోతాయి.
ఆ తర్వాత బోర్డులు చూశాను, యోగా అండ్ మెడిటేషన్. తర్వాత స్పెషల్ బ్యాచెస్ ఫర్ లేడీస్, దట్ ఈజ్ వాట్ హీ రైట్స్, స్పెషల్ బ్యాచెస్. దట్ ఈస్ అలా ఉందా బోత్, లేడీస్కి స్పెషల్ బ్యాచెస్, మార్నింగ్ అండ్ ఈవినింగ్ బ్యాచెస్, అండ్ దెన్ ఆఫ్టర్నూన్ బ్యాచెస్ ఫర్ హౌస్ వైఫ్స్. దిస్ ఇస్ ఆల్ హీ రైట్స్. సో యోగా అండ్ మెడిటేషన్. సో యోగా అండ్ మెడిటేషన్ అని థరోలీ కమర్షియలైజ్ చేసి పారేసాడు. ఒకప్పుడు అన్నం భోజనం కమర్షియలైజ్ ఎవళ్ళు చేయలేదు. అతిథులకి, ఊళ్ళోకి వచ్చిన అతిథులకు ఎవరో భోజనం పెట్టేవారు. ఆ తర్వాత భోజనాన్ని కమర్షియలైజ్ చేశారు, హోటల్ ఇండస్ట్రీ. తర్వాత ఇంటికి వెళ్ళిన అతిథి వస్తే పడుకుందుకు అరుగు ఒకటి ఉండేది, అరుగు మీద పడుకునేవారు. ట్రాపికల్ కంట్రీస్లో అరుగు మీద పడుకునేవారు, ఒక చాప వేసుకుని ఎవరో ఇచ్చేవారు, ఆ చాప వేసుకుని పడుకునేవారు. ఆ తర్వాత మకాలని కమర్షియలైజ్ చేశారు. ఇప్పుడు ఇంకా అది పెద్ద విడ్డూరంగా అనిపించదు, అది చాలా రొటీన్ అయిపోయింది. భోజనం కామర్స్ అంటే హోటల్స్ అవి ఉంటాయి, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఈజ్ ఏ కామర్స్ థింగ్. ఆ తర్వాత ఎడ్యుకేషన్ వాజ్ ఫ్రీ ఆల్ ది వే. ఒకప్పుడు గురుకులాలని ఎడ్యుకేషన్కి ఫ్రీయే, కానీ వీడేదో దక్షిణని వీడి ప్రేమతోటి వీడి ఇచ్చేదే కానీ డిమాండ్ చేసేదే ఉండదు. ఇప్పుడు ఎడ్యుకేషన్ టోటల్లీ కమర్షియలైజ్ అయిపోయింది. ఆ తర్వాత వైద్యం కొద్దో గొప్ప కమర్స్ ఉండేది, బట్ టుడే ఇట్ ఈస్ టోటల్లీ కమర్షియలైజ్డ్. ఇప్పుడు ఇంకా యోగా ఒకప్పుడు ఫ్రీగా ఉండేది, ఇప్పుడు యోగా కమర్షియలైజ్డ్. యోగాసనాలు అది అయిపోయింది. ఇప్పుడు మెడిటేషన్ ఒకప్పుడు ఒకసారంత ఫ్రీగా ఉండేది, ఇప్పుడు అది కూడా కమర్షియలైజ్ అయిపోయింది. ఎవ్రీథింగ్ ఈజ్ కామర్స్. టెంపుల్స్ ఆర్ సెంటర్స్ ఆఫ్ కామర్స్. తిరుపతి దేవస్థానం ఎంప్లాయీస్ దే గేవ్ ఏ స్ట్రైక్ నోటీస్. ఎందుకంటే ఏదో ఒక సర్వీస్ రూల్స్కి సంబంధించి స్ట్రైక్ నోటీస్ ఇచ్చారు తిరుపతి దేవస్థానం ఎంప్లాయీస్. తిరుపతి దేవస్థానం అసలు వై షుడ్ ఇట్ ఎంప్లాయ్ ఎనీబడి? దట్ ఈస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. వై షుడ్ దే ఎంప్లాయ్ ఎనీబడి? ఇట్ ఈస్ నాట్ సపోజ్ టు బి ఎన్ ఎంప్లాయ్మెంట్ సెంటర్. ఎవరైనా వెళ్ళి అక్కడ సేవ చేసుకుంటారు, కానీ దేవుణ్ణి సేవిస్తారు, భక్తుల్ని సేవిస్తారు, తీర్థాన్ని సేవిస్తారు, క్షేత్రాన్ని సేవిస్తారు, కానీ హౌ ఇట్ ఈజ్ అన్ ఎంప్లాయ్మెంట్ సెంటర్? వాట్ ఈస్ దిస్? దాంట్లో మళ్ళీ రికమెండేషన్స్ ఇదే. హైలీ కమర్షియలైజ్డ్ సిస్టంలో మనం నడుస్తూ ఉన్నాము. సో దిస్ ఈజ్ హౌ ఎవ్రీథింగ్ గెట్స్ డిస్టార్టెడ్. కాబట్టి ఈ పరిగ్రహము వలన మనస్సులో టెన్షన్స్ పెరుగుతాయి తప్పిస్తే మనస్సుకి శాంతి అనేది లభించదు. కాబట్టి మన లైఫ్ స్టైల్ ఏదైతే మనం కలిగి ఉన్నామో దాని మీద ఒక స్టేట్మెంట్ ఇది, విహాయ కామాన్ యస్ సర్వాన్ పుమాశ్చరతి నిస్పృహ. నిస్పృహ అంటే జీవనాధానేపి జీవన సాధనేపి స్పృహ లేకపోవటం, జీవించటం మీద స్పృహ లేకపోవటం. అంటే జీవించటం అనేది యాజ్ పార్ట్ ఆఫ్ ఏ హయ్యర్ స్కీమ్ మనం జీవిస్తాం, కానీ మన ఇచ్ఛానుసారంగా మనం జీవించేది ఏం లేదు. కాబట్టి దాని విషయంలో మన ఎజెండా అనవసరం. కాబట్టి దాని యందు తృష్ణ లేకుండా జీవన సాధనములను కలిగి ఉండాలి, వాటిని వినియోగించుకుంటూ ఉండాలి, కానీ వాటి మీద తృష్ణ ఉండరాదు. ఇప్పుడు చెప్పులు తొడుక్కుని నడవాలి, కానీ చెప్పుల మీద మనస్సు ఉండకూడదు. చెప్పులు తొడుక్కునే నడుస్తాం కదా, ఆ చెప్పులు విదిలిపెట్టి దేవాలయంలోకి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆ చెప్పుల మీద మనస్సు ఉండకూడదు. ఉండకూడదంటే సింపుల్ చెప్పులు అయితే మనస్సు ఉండదు. మీరు 10,000 రూపాయలు ఇచ్చి చెప్పులు కొన్నారనుకోండి, దాని మీదే ఉంటుంది మనస్సు. అంత ఉంటుందా అని మీరు అడగద్దు, ఉంటుంది. ముఖ్యంగా ఈ మధ్యన లేడీస్ చెప్పల్స్ మీద అడ్వర్టైజ్మెంట్ చూశాను నేను, స్విట్జర్లాండ్ నుంచి వస్తాయి. ఆ స్ట్రాప్స్ ఉంటాయి చూడండి, వాటికి డైమండ్స్ పొదిగి ఉంటాయి. ఎందుకు చెప్పులకి స్ట్రాప్స్కి డైమండ్స్ ఎందుకు? ఏమైనా అర్థం ఉందా? అలాంటి చెప్పులు వేసుకుని మీరు ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, ఆ చెప్పులు వదిలిపెట్టాల్సి వచ్చిందనుకోండి, బయట వదలాల్సి వచ్చిందనుకోండి, మీకు ఎలా ఉంటుంది మనస్సు? ఎంత కష్టంగా ఉంటుంది. పార్టీకి వెళ్తే పర్వాలేదు, చెప్పులు వదలక్కర్లేకుండా వెళ్ళొచ్చు లోపలికి. సపోజ్ ఎవరింటికైనా వెళ్ళారనుకోండి, వాళ్ళ ఇంట్లోకి చెప్పులతో రావటం అనే సంస్కారం వాళ్ళకి లేదనుకోండి, బయట వదిలేసి రండి అని వాళ్ళు అంటారు. అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? దేవాలయానికి వెళ్తే హౌ యూ ఫీల్? అంచేతనే సామెత వచ్చింది మనకి, చిత్తం చెప్పుల మీద ఉందని. చాలా ఖరీదైన చెప్పులు వేసుకెళ్తే అలాగే అవుతుంది. అసలు మీరు చెప్పులు వాడతారే కానీ మీ మనస్సు చెప్పుల మీద అసలు వెళ్ళనే వెళ్ళదు. చెప్పులు వాడతాం కానీ చెప్పులను చింత చేస్తామండి, చేయం. ఆ స్థితిలో మనం ఉండాలి. జీవన సాధనేపి చెప్పులు వాడడం తప్పు కాదు, కానీ చెప్పుల మీద చింతన పడింది అంటే సంథింగ్ ఈజ్ రాంగ్. అదే
అంటే ఏమిటనమాట, మనం వీ హ్యావ్ గివెన్ ఎ వాల్యూ టు ఇట్, ఆల్రెడీ వీ స్టార్టెడ్ గివింగ్ ఎ వాల్యూ టు ఇట్. అంటే మన మనస్సులో దానికి స్థానం ఏర్పడింది. చెప్పులు మామూలుగా చెప్పులు స్టాండ్లో ఉండడానికి తోడుగా మనస్సులో కూడా ఉన్నాయి. చెప్పులు పర్పస్ ఏమిటి? ఈజ్ ఇట్ ఎ స్టేటస్ సింబల్ ఆర్ గులకరాళ్ళు అవి కాలుకి నొప్పి తగలకుండా రక్షించడం? ఏది చెప్పుల యొక్క పర్పస్ ఏమిటి? ఒరిజినల్లీ ఇట్ వాజ్ లైక్ దాట్, బట్ టుడే చెప్పులు అన్నది ఇట్ హ్యాస్ బికమ్ ఎ స్టేటస్ సింబల్. సో ఎనీవే, అది ఒక ఆస్పెక్ట్. ఎక్స్ట్రాడినరీ సిగ్నిఫికెన్స్ ఫర్ సెన్సేట్ వాల్యూస్, ఇది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ ఏమిటంటే సైకలాజికల్ ఎంప్టీనెస్. మనిషి వాడి మనస్సులో సైకలాజికల్గా వాడు ఎంప్టీగా ఉంటాడు. విత్ ఇన్ హిమ్సెల్ఫ్, బై హిమ్సెల్ఫ్, ఇన్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ జీరో, ఈజ్ నథింగ్. అందుకోసమని ఆ వాయిడ్ని, ఆ వ్యాక్యూమ్ని ఫిల్ చేయటం కోసం వాడు హీ స్టార్ట్స్ యూజింగ్ ఎవ్రీథింగ్ ఫర్ దట్ పర్పస్. ఆ వ్యాక్యూమ్ని ఫిల్ చేయటం కోసం, ఆ సైకలాజికల్ ఎంప్టీనెస్ని ఫిల్ చేయటం కోసం. అదే అహంకార మమకారములు అనబడతాయి. నేను సంథింగ్ అయామ్ అని ఒక కులమో లేకపోతే ఒక ప్రాంతీయతో లేకపోతే నేషనాలిటీయో ఏదో ఒకటి చెప్పి ఐఆమ్ సంథింగ్ స్పెషల్, అహం దిస్, ఐఆమ్ దిస్, ఐఆమ్ దాట్ అంటే ఏమిటి? ఆ దిస్ అండ్ ఆ దట్ తీసేస్తే హీజ్ ఏ జీరో. ఆ దిస్ దట్ పెట్టుకుని వాడు హీ ట్రైస్ టు ప్రూవ్ సంథింగ్ టు హిమ్సెల్ఫ్. ఆ సైకలాజికల్ ఎంప్టీనెస్ని వాడు హీ మెయింటైన్స్. ఒక ఆయన్ని అడిగారు, అయ్యా మీ పేరు ఏమిటండి? నా పేరు మిస్టర్ రామారావు అండి, నేను మొన్నటిదాకా ఎంపీగా ఉండేవాడిని అని చెప్పాడు ఆయన. అదెందుకండి? ఇప్పుడు చిన్నపిల్లల్ని అడిగినప్పుడు, ఆ చిన్న అమ్మాయిని నేను అడిగాను, అమ్మ నీ పేరు ఏమిటని అడిగాను. నా పేరు సుమతి సెకండ్ బి అని చెప్పింది. అంటే సెకండ్ క్లాస్లో బి సెక్షన్ అనమాట. అది చిన్నపిల్లకి ఐ కెన్ అండర్స్టాండ్. పెద్దవాళ్ళు దే ఆర్ నో బెటర్. సో ఆ అమ్మాయి యొక్క విషయంలో బీయింగ్ ఎ స్టూడెంట్ ఆఫ్ సెకండ్ క్లాస్ ఇన్ ఏ స్కూల్ అండ్ బి సెక్షన్, దట్ మీన్స్ సంథింగ్ ఫర్ హర్ యాజ్ ఎ పర్సన్. దే ఆర్ పార్ట్ ఆఫ్ దట్ పర్సనాలిటీ. పెద్దవాళ్ళు ఆర్ దే బెటర్? దే ఆర్ నో బెటర్. సపోజ్ యూ స్ట్రిప్ దట్, దిస్ అండ్ దట్ అని అయాం పక్కన పెట్టింది స్ట్రిప్ చేశారు అంటే తీసి పారేశారు అనుకోండి, దెన్ వాట్ ఆర్ యూ? అహం 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 అని ఐఆమ్ దిస్ ఐఆమ్ దట్ అని అహంకారం ఉన్నదే, అహంకారానికి సంబంధించిన ఇష్యూస్ అన్ని స్ట్రిప్ చేసి పారేశారు అనుకోండి, దెన్ ఆర్ యూ సంథింగ్ ఆర్ నాట్? సపోజ్ మీరు ఇప్పుడు నన్ను అంటారు, నన్ను ఎవరో అంటే నేను నవ్వుతాను, ఫౌండర్ ఆఫ్ బ్రహ్మ విద్యా కుటీరం రాస్తారు, ఎక్కడ ఎవరో రాస్తారు, అసే నేను నవ్వుతాను, నవ్వుకుంటాను నాలో నేనేం ఫౌండ్ చేశాను? ఐ డిడ్ నాట్ ఫౌండ్ ఎనీథింగ్, ఇట్ ఫౌండెడ్ ఇట్ సెల్ఫ్. సో నాకు తెలుస్తుంది ఐ డిడ్ నాట్ ఫౌండ్ ఎనీథింగ్ అని నాకు తెలుస్తూ ఉంటుంది, స్పష్టంగా నాకు తెలుస్తూ ఉంటుంది. ఐ డిడ్ నాట్ పే ఎనీ అటెన్షన్ టు ఫౌండ్ ఎనీథింగ్, బట్ దెన్ ఇట్ ఫౌండెడ్ ఇట్ సెల్ఫ్. కాబట్టి ఎవరైనా ఫౌండర్ అంటే నేను చిరునవ్వు నవ్వుకుంటా. సపోజ్ సంబడీ సేస్ యు ఆర్ డిస్మిస్డ్ ఫ్రమ్ బ్రహ్మ విద్యా కుటీర్, దెన్ am I సంథింగ్ ఇన్ మై సెల్ఫ్? వితౌట్ బ్రహ్మ విద్యా కుటీర్, చైర్మన్ బ్రహ్మ విద్యా కుటీర్ అనే మాట లేకుండా am I సంథింగ్ ఆర్ నాట్? సపోజ్ అమెరికా వాళ్ళు, స్వామీజీ మీరు రానక్కర్లేదు, ఇక్కడ ఇంకొకళ్ళు ఎవరో మాకు దొరికారని ఒక టెలిగ్రామ్ ఇచ్చారనుకోండి, సపోజ్ టికెట్ క్యాన్సిల్ చేసుకోండి, మీరు రానక్కర్లేదు. ఇప్పుడు టికెట్ క్యాన్సిల్ చేసుకుని ముందు టికెట్ కొనుక్కొని రమ్మన్నారు, వెళ్తున్నారు, గురువు గారు ఆదేశం. బట్ సపోజ్ ఆఫ్టర్వర్డ్స్ ఫర్ సమ్ అదర్ రీజన్ అక్కడ జనరల్ మేనేజర్ గారికో మరొకళ్ళకో ఇప్పుడు వారు వచ్చి చేసేది ఉంది 60-70 వేలు ఖర్చు టికెట్ అదిను, ఇక్కడ పనేం లేదు అని ఫోన్ ఇచ్చేసారనుకోండి. ఫోన్ చేస్తే దెన్ వాట్ am I సంథింగ్ ఆర్ నాట్? సో ఈ విధంగా ప్రతి వ్యక్తి కూడా తన హృదయంలో, నేను చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా గమనించండి. వీఆర్ సైకలాజికల్లీ వీఆర్ ఎంప్టీ పీపుల్. ఇన్సైడ్ ఏమీ ఉండదు, సున్నా పుళక్కి ఏమీ ఉండదు. సైకలాజికల్లీ హీజ్ ఎంప్టీ. అందుకోసం హీ ట్రైస్ టు బిల్డప్ సంథింగ్ ఫర్ హిమ్సెల్ఫ్, ఇన్ హిమ్సెల్ఫ్, బై పుట్టింగ్ ఆల్ అవుట్ సైడ్ థింగ్స్. అంచేతనే ఈ అవుట్ సైడ్ థింగ్స్ వెళ్ళిపోతున్నాయనుకోండి. ఇప్పుడు పార్టీలో ఒక పొజిషన్లో ఉంటాడు, నువ్వు ఈ పొజిషన్ నుంచి మేము ఎన్నుకోవట్లేదు, నిన్ను పక్కకి తప్పిస్తున్నాము అనగానే he feels very empty within himself. With that position he feels that he is something.
వితౌట్ దట్ హీఈస్ నథింగ్ అనే ఫీలింగ్లో హీజ్ ఆ వాయిడ్లో పడిపోతాడు. ఆ సైకలాజికల్ ఎంప్టీనెస్ని నింపడం కోసం మీరు ఎన్ని స్టేటస్ సింబల్స్, కులం, మతం, వర్గం అని రిచ్ మ్యాన్, సో సో రూపము, నేను అందగాడను, నేను బలమైన వాడను, నేను స్టేటస్ ఉన్నవాడను, నేను ఇక్కడ ఉంటాను, నేను అక్కడ ఉంటాను, నాకు ఈ కారు ఉంది, ఆ కారు ఉంది, మెర్సిడీస్ బెంజ్ ఉంది, నాకు మెర్సిడీస్ బెంజ్ ఉండడం ఇట్ ఈస్ సపోజ్ టు బి వెరీ బిగ్ థింగ్. సో వితౌట్ మెర్సిడీస్ బెంజ్ ఆర్ యూ సంథింగ్ ఆర్ నాట్? ఇఫ్ యు ఆర్ సంథింగ్ వితౌట్ మెర్సిడీస్ బెంజ్ దెన్ యు ఆర్ ఎ హ్యాపీ గాయ్. If you are not that way, then you are an unhappy person, because this Mercedes Benz will not stay for long. ఉన్నప్పుడు కూడా దానివల్ల కలిగే ఆనందం చాలా క్షణికంగా ఉంటుంది. కాబట్టి ఆ అహంకారం చుట్టూ నిర్మాణం చేసినటువంటి హ్యూజ్ మిథికల్ స్ట్రక్చర్ ఒకటి ఉందే, దాని అంతని కూడా నీవు డిమాలిష్ చేసేసుకో. డిమాలిష్ చేసుకుని రిమైన్ టోటల్లీ స్ట్రిప్డ్ ఆఫ్, రిమైన్ దట్ వే and face that psychological emptiness. You face it, you examine it. అది ఎగ్జామిన్ ఎప్పుడు చేయగలుగుతారు? మీరు ఎంటీ అయినప్పుడు మీరు ఎగ్జామిన్ చేయగలుగుతారు. సో యూ స్ట్రిప్ ఆఫ్ ఆల్ థింగ్స్, యూ స్ట్రిప్ ఆఫ్. అహం చుట్టూ చేరుకున్న ఈ ఈ సమాచారం అంతా కూడా మీరు స్ట్రిప్ ఆఫ్ చేసి యూ స్టాండ్ ఎలూఫ్, ఎలోన్ అండ్ సీ వాట్ యామ్ ఐ. అప్పుడు మీకు ఏమవుతుందంటే, అలాగే నిర్మమ కూడా, మమ పక్కన ఈ మమ అనేవి శరీర జీవన మాత్ర ఆక్షిప్త పరిగ్రహి, మమాతో వచ్చేటువంటి సమాచారం అంతా కూడా చాలా ఉంది. ఇన్ఫ్యాక్ట్ అభిమానం దుఃఖమూలం అని శాస్త్రం చెప్తుంది. అభిమానం ఏదైతే కలదో అదే దుఃఖానికి మూలం. బ్రహ్మతం పరాదాత్ యోన్యత్రాత్మన బ్రహ్మవేద, క్షత్రంతం పరాదాత్ యోన్యత్రాత్మన క్షత్రం వేద అంటూ బృహదారణ్యకంలో వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఐ సే ఐఆమ్ పంజాబీ అని నేను అన్నాను అనుకోండి, దెన్ ది ఎంటైర్ హ్యుమానిటీ విచ్ ఈజ్ నాన్ పంజాబీ ఈజ్ స్టాండింగ్ అపోజిట్ టు మీ. ఎంటైర్ హ్యుమానిటీ. సో ఐఎమ్ ఎ డచ్ మ్యాన్ అంటే ఎంటైర్ హ్యుమానిటీ హూ ఈజ్ నాట్ డచ్, ఇట్ స్టాండ్స్ అగెన్స్ట్ మీ. అహం బ్రాహ్మణ అని అన్న వెంటనే మొత్తం బ్రాహ్మణ ఇతర వర్గము సమాజంలో, బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు? 1% ఉన్నారు. 99% ఆఫ్ ది సొసైటీ స్టాండ్స్ అగెన్స్ట్ యూ. దే మే సే సంథింగ్ అగెన్స్ట్ యూ, దే మే నాట్ సే, బట్ దే స్టాండ్ అపోజిట్ టు యూ బికాస్ దే ఆర్ నాట్ బ్రాహ్మణ. సో బ్రహ్మతం పరాదాత్ యోన్యత్ర ఆత్మన బ్రహ్మవేద, క్షత్రంతం పరాదాత్, పరాదాత్ అంటే పరాభవిస్తుంది అని అర్థం. శృతి చాలా ఖచ్చితంగా చెప్తుంది. నేను క్షత్రియుణ్ణి అని నువ్వు అన్నట్లయితే క్షత్రియులు కాని వారందరూ నిన్ను పరాభవిస్తారు అని చెప్తుంది. వాస్తవంలో ఆత్మస్వరూపంలో క్షత్రియ కూడా ఇంక్లూడెడ్. ఎందుకంటే ఇదం సర్వం యదయం ఆత్మ అని ఆ మంత్రం అలా ఎండ్ అవుతుంది. మైత్రేయీ బ్రాహ్మణంలో బృహదారణ్యక ఉపనిషత్తు చాలా అద్భుతమైన ఉపనిషత్తు. కాబట్టి సో మమ, ఐఎమ్ దిస్, ఐఎమ్ దట్, దిస్ ఈజ్ మైన్, దిస్ ఈజ్ మైన్, దిస్ ఈజ్ మైన్. సో మనం ఏం చేయాల్సి ఉంటుందంటే అహంనంతని స్ట్రిప్ చేసి పారేయటం. సంపదకి సంబంధించిన అభిమానం ఉంటుంది, నా సంపద. విద్యకి సంబంధించిన అభిమానం ఉంటుంది. మమ అహం, నేను ఐఎమ్ ఏ స్కాలర్, దిస్ ఈజ్ మై నాలెడ్జ్ అని. వంశానికి సంబంధించిన అభిమానం ఉంటుంది, అధికారానికి సంబంధించిన అభిమానం ఉంటుంది, రూపాభిమానం ఉంటుంది. నేను అందగాడను. నాకు మిత్రుడు ఒక ఆయన ఉండేవాడు, ఆయన జుట్టు ఉంగరాల జుట్టు ఉండేది, ఉంగరాల జుట్టు. అది కేర్ఫుల్గా దానికి ఏదో నూనె ఏదో రాసి అలా జాగ్రత్తగా దూకొచ్చేవాడు. ఆఫీసుకి వచ్చి హీ హ్యాస్ టు కీప్ దట్ థింగ్ వెరీ కాషస్. మామూలుగా సిటీ బస్సులోకి మామూలుగా నాలాంటి బొట్టుగాడు ఎక్కేసినట్టుగా ఎక్కిస్తే చిరిగిపోతుంది. దాన్ని చాలా కాషస్గా సిటీ బస్సులోకి ఆడపిల్ల ఎక్కినట్టుగా ఎక్కాలి, పెళ్లి కూతురు ఎక్కినట్టుగా. ఎందుకంటే ఇది డిస్టర్బ్ కాకూడదు, అలాగుండేవి. అది అయినా కూడా అప్పుడప్పుడు డిస్టర్బ్ అయిపోయింది. అప్పుడు ఆయన ఏం చేసేవాడంటే కొబ్బరి నూనె రాస్తే డిస్టర్బ్ అయిపోతుందని వేసలైన్ రాసేవాడు. వేసలైన్ అల్లల్లో రాసినట్లయితే అలాగే అలా అతుక్కుని ఉంటుంది.
అలా సాయంకాలం వరకు అలాగ ఉండాలన్నమాట. అదో అభిమానం. ఆ అభిమానం ఎంత అభిమానం అంటే దాంతో అలా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు వాడు. అభిమానం దుఃఖమూలం. సో అత్యతనే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ముండనం చేసుకోమన్నారు ఈ అభిమానం పోవడం కోసం. అంతేగాని దేవుడికి సమర్పించడం, దేంట్లో సమర్పించడానికి మన అభిమానాన్ని దేవుడు ఒక రకంగా మీరు అలా అనొచ్చు. ఫిజికల్గా సమర్పించడం అన్నది ఏముండదు. అభిమానాన్ని పాదముల మ్రోల మేము విసర్జిస్తున్నాము అంటే పర్వాలేదు. అంతేగాని దేవుడికి ఈ జుట్టు ఇస్తున్నాము, ఆ డబ్బు అమ్ముకుంటే వెంకటేశ్వర స్వామికి డబ్బు వస్తుంది, అదే క్యాల్కులేషన్ ఏమిటండి, దీంట్లో ఇచ్చేది ఏముంటుంది? సో అలాగనమాట. సో అలాగే దాన్ని సింబాలిజం మిస్ అయిపోతే అది ఎటు కాకుండా తయారవుతుంది. సో నేను ఒకసారి బయలుదేరాను మా గురుకులంలో ఉండగా. గురువుగారు సుబ్రహ్మణ్య గారు, గురువుగారు రేపటి నుంచి వారం రోజులు పాఠానికి రాను, కావ్య పాఠం రాను. ఏమైంది అంటే నేను ఇలా అన్నవరం వెళ్తున్నా. ఏమిటి అన్నవరం ఎందుకు ఇప్పుడు అంటే నేను మొక్కు తీర్చుకోవడానికి రాను. అన్నవరం మొక్క? ఏం మొక్కు, ఏమిటి సమాచారం అంటే జుట్టు బాగా పెరిగిపోయింది అప్పటికే, దీని మొక్కు. అప్పుడు చెప్పారు నాకు ఈయన, మొత్తం అంతా ముండనం చేస్తున్నావా, పిల్ల కట్టబెడుతున్నావా అని అడిగారు. అంటే మరి ఇది అన్నవరం దేవుడికి మొత్తం అంతా ఇచ్చేయాలని ఎవరో చెప్పారండి. అది తప్పు, నేను చెప్తున్నా, పిల్ల కట్టబెట్టుకుని రా, మొత్తం గుండు చేయించుకుని రాకు, అది సన్యాసి ధర్మం కానీ బ్రహ్మచారి అలా చేయకూడదు అని అప్పుడే చెప్పారు. సన్యాసం పుచ్చుకున్నాక మొత్తం గుండు చేయించు, ప్రస్తుతానికి పిల్ల అని చెప్పారు ఆయన. తర్వాత అప్పుడు చెప్పారు దేవుడికి సమర్పిస్తున్నాను అనకూడదు, తప్పు. దేవుడికి సమర్పించడం ఏంటి? మన అభిమానము జుట్టును ఆశ్రయించి ఉంటుంది, హెయిర్ స్టైల్ను ఆశ్రయించి ఉంటుంది అభిమానము. అంచేతే వీధిలోకి వెళ్ళేప్పుడు తక్కువ ఇలా తీసి దువ్వుతారు, ఒక చిన్న దువ్వెలోడి జేబులో పెట్టుకుంటారు. ఎందుకంటే అభిమానం జుట్టును ఆశ్రయించి ఉంటుంది. తర్వాత వ్యానిటీ బ్యాగ్లో లేడీస్ అయితే చిన్న అద్దం ముక్క కూడా పెట్టుకుంటారు. అభిమానం జుట్టును ఆశ్రయించి ఉంటుంది కాబట్టి తక్కువని ఆ అభిమానాన్ని అభిమానాన్ని త్యాగం చేయటం అదొక సంస్కారం. అయితే మనం ఏం చేస్తామంటే అలాగా గుండు గీయించుకుని ఇలా రాగానే వాడు హ్యాట్ ఒకటి అమ్ముతాడు. వాడు మళ్ళీ అభిమానం మళ్ళీ వాపస్ వచ్చేస్తుంది. హ్యాట్ ఒకటి, ఆ హ్యాట్లో మళ్ళీ అందమైన హ్యాట్, ఖరీదైన హ్యాట్, మామూలు ఏదో హ్యాట్, ఎండ రక్షించే హ్యాట్ కాదు వీడికి. ఇట్ హ్యాస్ టు బ్రింగ్ ఆ లాస్ట్ పర్సనాలిటీ, మళ్ళీ ఆ దేహాభిమానం. ఇదంతా కూడా అజ్ఞానంతో కూడిన సమాచారం. కాబట్టి ఈ సైకలాజికల్ ఎంప్టీనెస్ ఉండబట్టి ఇవన్నీ చేస్తాడు వీడు మనిషి. ఓ రాజకీయ నాయకుడు ఉన్నాడు అనుకోండి, సపోజ్ రాజకీయ నాయకుడు పక్కన ఉన్నాడు అనుకోండి, మిగతా వాళ్ళందరినీ వదిలిపెట్టేసి వెళ్ళి ఆయనతోటి స్నేహం పెంచుకుందుకు ప్రయత్నం. నేను చూస్తాను ఉగాది నాడు ఆ టీవీలో చీఫ్ మినిస్టర్ వస్తాడు. ఈయన అంతవరకు మామూలుగానే ఉంటాడు పండితుడు. ఆ చీఫ్ మినిస్టర్ రాగానే ఈయన వెనుకలు తిరిగిపోతూ ఉంటాడు. He wants to attract the attention of the chief minister, and he has to be by the side of the chief minister on the dais, and he has to be photographed and videographed. Otherwise he is a wreck of a human being. Ante psychological emptiness. Psychologically he is empty ante. Within he is nothing. పక్కన చీఫ్ మినిస్టర్ పక్కన నిలబడి ఒక ఫోటో తీసుకుంటే he is something. నా క్లాస్కి ఒక ఆయన వచ్చారు. ఆయన నాకు ఫోటో ఒకటి చూపించారు. మురళీ మనోహర్ జోషి గారితో తీసుకున్న ఫోటో అది. ఆ ఫోటో చూపించారు. ఆ ఫోటో ఏమిటంటే అది ఏమిటని నేను ఆయన అడిగాను. మురళీ మనోహర్ జోషి గారు ఈయన ఒకే హాల్లో ఉండగా ఈయన కెమెరాని మిత్రుడికి ఇచ్చి మురళీ మనోహర్ జోషి గారు ఎవరితోటో మాట్లాడుతుంటే వెళ్ళి పక్కన నిలబడి, ఆ పక్కన ఆయన పక్కన నిలబడి, ఆయనకి తెలియదు ఆయన ఎవరితోటో మాట్లాడుతుంటే జస్ట్ విత్ ఇన్ ఏ షార్ట్ డిస్టెన్స్ నిలబడి వాడు ఫోటో తీశాడు. అది పెట్టుకుని నేను మురళీ మనోహర్ జోషి గారు నేను కలిసి తీయించుకున్న ఫోటో. సో సైకలాజికల్లీ వీఆర్ ఎంప్టీ విత్ ఇన్. అండ్ ఆ వాయిడ్ని ఫిలప్ చేసి ప్రయత్నమే అహంకార మమకారములు. దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు లుక్ ఎట్ ఇట్. అదే అహంకార మమకారం. మనం ఏం చేయాలంటే నిర్మమ నిరహంకార. సో అభినివేశ వర్జిత నిరహంకార అంటే ఆయన అంటారు విద్యావత్వాది నిమిత్త ఆత్మసంభావనారహిత ఇత్యర్థ. నేను విద్యావంతుడను, అది అహంకారం. నేను పండితుడను, తర్వాత నేను సంపద గలవాడను, ఐఎమ్ ఎ రిచ్ మ్యాన్. మళ్ళీ రిచ్ మ్యాన్లో కూడా మిలియనైర్ బిలియనైర్ డిఫరెన్స్ ఉంటుంది. ఓ మోస్తరు రిచ్ మ్యాన్ ఉంటాడు, ఇంకా కొంచెం పెద్ద రిచ్ మ్యాన్ ఉంటాడు. వీడు వాళ్ళతో కలవడు. సోషల్ స్టేటస్లు అలా ఉంటాయి. సికింద్రాబాద్ క్లబ్లోకి ఒక లెవెల్ ఉంటే కానీ రానివ్వరు లోపం. ఒక స్థాయి ఉంటుంది దాన్ని. ఆ తక్కువ రిచెస్ ఉన్న వాళ్ళని రానివ్వరు.
అడుగుతారు, అదే మెంబర్ ఆఫ్ సికింద్రాబాద్ క్లబ్ అని అడుగుతారు. ఎస్ ఐ మెంబర్. హీస్ సంథింగ్ అన్న, హీజ్ ఎ సమ్ బాడీ దే. అది సైకలాజికల్ ఎంప్టీనెస్. సపోజ్ సికింద్రాబాద్ క్లబ్లో తీర్మానం పాస్ చేసి వీడిని మెంబర్షిప్ నుంచి తీసేవతలు పారేశారనుకోండి, బైలాస్ ప్రకారం, వీడు బెంగ పెట్టేసుకుంటాడు, దుఃఖపడిపోతాడు. నాకు గ్రహాలన్నీ నాకు ఎగ్నెస్ట్గా తిరిగిపోయాయి అంటాడు. ఆస్ట్రాలజీని కన్సల్ట్ చేస్తాడు, ఏమిటి నా జీవితం ఏమైపోతుంది, వీడు అలా ఆలోచిస్తాడు. మోస్ట్ ఆఫ్ అవర్ ఇష్యూస్ ఆర్ మీనింగ్లెస్ ఇష్యూస్. మహాత్ములు ఏమని చెప్తారంటే, మోస్ట్ ఆఫ్ అవర్ డిజైర్స్ ఆర్ మీనింగ్లెస్ అండ్ ది ఎఫర్ట్స్ టు సెక్యూర్ దోస్ డిజైర్స్ ఆర్ ఈక్వల్లీ మీనింగ్లెస్. కాబట్టి ఆ అహంకార మమకారములను త్యాగము చేయవలను. నిరహంకార అంటే ఆత్మ సంభావనారహిత, బయట నుండే స్థితిగతుల్ని బట్టి ఆత్మస్వరూపంలో ఒక గొప్పతనాన్ని తీసుకొచ్చే ప్రయత్నం మానేసి, యు స్ట్రిప్ యువర్ సెల్ఫ్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ యు అటాచ్ టు ఐ యామ్, ఎవ్రీథింగ్ వితౌట్ ఎక్సెప్షన్. అండ్ మమ అనే మాట అసలు అననే రాదు. మమ అనే మాట అన్నమే పొరపాటు. యజ్ఞం అని చేస్తారు, యజ్ఞంలో నమమ అనే మాట వినపడుతుంది, మమ అనే మాట వినపడదు. మీరు ఎప్పుడైనా యజ్ఞం చూసినట్లయితే ఆ హోమాలో అవి చేసే చోట మమ ఉండదు, నమమ ఉంటుంది. వాస్తవంలో హోమం స్వాహ అని చేసినప్పుడల్లా నమమ అని చెప్తారు, త్యాగము అంటారు దాన్ని. అగ్నయ స్వాహ అన్నారనుకోండి, అగ్నయ ఇదన్నమమ, అగ్నయే ఇదన్నమమ, సంధ్య అయితే అగ్నయ ఇదన్నమమ. వరుణాయ స్వాహ, వరుణాయ ఇదన్నమమ. సో ఆ రకంగా ఎక్కడ స్వాహ చెప్పినా ఇదన్నమమ అని, నమమా నమమ, నమమా నమమ, పొద్దున్న నుంచి సాయంకాలం దాకా నమమాయ. అయితే ఈరోజు ఈ మధ్యకాలంలో మీకు మైక్లో పూజ అది వినపడుతూ ఉంటుంది. పూజ మైక్లో వినపడుతూ ఉంటుంది, ఓకే, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సోషల్ రిలవెన్స్, వాట్ ఎవర్. దాంట్లో మమా బాగా వినపడుతూ ఉంటుంది. పైగా మమానుక్కో అని చెప్తారు కదా, మమానుక్కో. ఇక్కడ ఏమని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు, నిర్మమః. సో నేను మీకు ముందే మనం చేశాను, లోకంలో ఉండే దృష్టికోణానికి దీనికి చాలా ఆపోజిట్ అని. నిర్మమః, నాది అన్నది ఏదీ లేదు. నాది నాది అనుకున్నది నీది కాదు, నాది అన్నది ఏదీ లేదు ఈ సృష్టిలో. అది తెలుసుకోవాలి. వీడు నాది నాది అనుకుంటూ ఉంటాడు, జారిపోతుంది. ఏదీ లేదు, నాది అన్నది ఏదీ లేదు. అది తెలుసుకుంటే అప్పుడు యూ స్టాండ్ ఎలూఫ్, ఎలోన్, టోటల్లీ స్ట్రిప్డ్ ఆఫ్. దెన్ వాట్ ఆర్ యూ? ఐఎమ్ ఏ జీరో, ఐఎమ్ ఎంప్టీనెస్, ఐఎమ్ శూన్యం, ఐఎమ్ ఏ నో బాడీ, ఐ హ్యావ్ నథింగ్. అలా నిలబడి ఉండు. నిలబడి ఉండి అప్పుడు నీకు ఆ జ్ఞానోదయం కలుగుతుంది. శాంతిమధిగచ్చతి. ఆ జ్ఞానోదయం కలుగుతుంది. ఏమని కలుగుతుందంటే, నేను పూర్ణ ఆత్మస్వరూపుడను, నేను పరబ్రహ్మస్వరూపుడను, నా యందు వెలితి లోటు లేశమైనను లేదు అనే జ్ఞానము అప్పుడు ఉదయిస్తుంది. శాంతిమధిగచ్చతి. అందాము, స ఏవం భూత స్థిత ప్రజ్ఞ బ్రహ్మవిత్. అది సహా అనే పదానికి అర్థం. శాంతిమధిగచ్చతిలో సహా అంటే అట్టివాడు. అట్టివాడు అంటే ఎటువంటి వాడు? ఏవం భూత, ఈ విధంగా అయినవాడు. అంటే ఎవడైతే సకల కామనలను త్యాగం చేసి నిర్మమ నిరహంకార అయినవాడు, వాడే స్థితప్రజ్ఞుడని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ స్థిరమైన ప్రజ్ఞ, వివేక ప్రజ్ఞ గలవాడు. ఎందుకంటే మీరు ఈ త్యాగంలో రహస్యం ఏంటంటే, మీరు త్యాగం చేసి ఇది సర్వము మిథ్య అంటే మీరు యథార్థమైన దాన్ని ఏమీ త్యాగం చేయట్లేదు, మిథ్యనే త్యాగం చేస్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, అక్కడ త్యాగం చేస్తున్నానన్నది అభిమానాన్ని త్యాగం చేసేదే, కానీ అది వస్తుతః త్యక్తమయ్యే ఉన్నది. త్యాగానికి డెఫినేషన్ ఎలా చెప్పారంటే, త్యక్తస్య త్యక్తత్వేన పరిజ్ఞానం త్యాగ అని చెప్పారు. త్యక్తమైన దానిని త్యక్తమైనదిగా గుర్తించుటయే త్యాగం. ఇప్పుడు తండ్రి కొడుకుతో అంటాడు, ఇంక ఈవేళ నుంచి నువ్వు నా కొడుకు కాదంటాడు. అంటే వాడు మనస్సులో అనుకుంటాడు, ఆ సత్యం నీకు ఇప్పుడు తెలిసిందిరా మహానుభావ. వాడు ఎప్పుడో విదిలిపెట్టేసాడు. ఈయన్ని తండ్రి అనే కన్సిడరేషన్ను, ఈయన కమాండ్లో బతకడం వాడు ఎప్పుడో మానేశాడు. ఈజ్ లివింగ్ అన్ ఇండిపెండెంట్ లైఫ్. ఊరికే జస్ట్ అపియరెన్సెస్ అని ఉంటాయి, సోషల్ అపియరెన్సెస్.
దాంతో డాడ్ అని అప్పుడప్పుడు అంటూ ఉంటాడు. ఈయన కనుక కొంచెం మరీ ఇంటర్ఫియర్ అయితే డాడ్ గివ్ మీ ఏ బ్రేక్ అంటాడు. ఇదంతా అమెరికన్ స్టైల్. గివ్ మీ ఏ బ్రేక్ అంటే నన్ను వదిలిపెట్టేస్తే నన్ను ఇబ్బంది పెట్టద్దు. ఇక్కడ కూడా డాడ్ మీ పని మీరు చూసుకోవడం ఏదో కొంచెం మర్యాదగా చెప్తాడు. ఆల్రెడీ బట్ ఫర్ అపీరెన్సెస్ వాడు ఇండిపెండెంట్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. సృష్టి అలాగే ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి వాడు ఒక వయస్సు వచ్చిన తర్వాత ఇండిపెండెంట్గా జీవిస్తారు. వాళ్ళని మనం శాసించడంలో ఏమీ తాత్పర్యం ఏం లేదు. శాసించే టైంలో శాసించవచ్చు, ఆ వయస్సుని బట్టి సంస్కారాలు ఇస్తున్న తర్వాత ఇంకా వాళ్ళ ప్రారంభం. మీరు ఏదైనా వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు, డిసిప్లిన్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ మమ అనే అభిమానమే దోషం. అది ఆల్రెడీ త్యక్తమే. అది త్యక్తమని వీడు గుర్తించాలి. వీడు గుర్తించక చాలా కష్టపడిపోతూ ఉంటాడు. గుర్తించకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. దీని మీద ఒక యోగం, మీకు ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట వింటం లేదంటే అది ఈ దోషం ఫలానా గ్రహం వల్ల వచ్చిందని ఒకటి చెప్పేందుకు సిద్ధంగా ఉంటాడు. ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట వినకపోవడం నేచురల్ అవుట్కమ్. దీనికోసం గ్రహాలు నక్షత్రాలు అక్కర్లేదు. అది ప్రతి వారి జీవితంలోనూ ఆ వయస్సు ఎప్పుడు ఏ టైంలో వినడం మానేశాడు. 4 ఏళ్ళప్పుడు వినడం మానేశాడా, మరి 20 ఏళ్ళు వచ్చిన తర్వాత 20 ఏళ్ళు వచ్చిన తర్వాత మరి ఇంకే గ్రహం అంటారు ఎందుకు, 20 ఏళ్ళు వచ్చే కాబట్టి వినడం మానేశాడు. దట్ ఈజ్ సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ. సో ఈ రకంగా ఆ మమకారాన్ని త్యాగము చేయుట బ్రహ్మవిత్. అటువంటి బ్రహ్మవేత్త అంటే అప్పుడు వాడు అన్ని త్యాగం చేసి ఎలూఫ్గా ఉన్నప్పుడు ఆ సైకలాజికల్ ఎంప్టీనెస్ అన్నానే దాని స్థానంలో పూర్ణత్వం వచ్చి కూర్చుంటుందని చెప్పాను కదా, వాడు బ్రహ్మవిత్. బ్రహ్మ అంటే పూర్ణము అని అర్థం. బ్రహ్మ అంటే ఏదో బండరాయి అనుకున్నారు, పూర్ణము అని అర్థం. పెద్దది దెయ్యం లాంటిది ఒకటి ఉంటుంది, అదే నేనని కాదు. బ్రహ్మవిత్. కొంతమంది ఎలా మాట్లాడతారంటే ఆ బ్రహ్మ పదార్థం ఉంది చూశారు అంటారు. ఏమిటండి బ్రహ్మ పదార్థం అంటే, అవకాయ మాకాయ ఏమిటి బ్రహ్మ పదార్థం అంటే? అసలు బ్రహ్మ పదార్థమే కాదు అసలు. నిజంగా నేను ఆ మాట్లాడేప్పుడు ఆ స్టైల్ నేను చూశాను ఎంతో చూశాను కాబట్టి చెప్తున్నా. ఆ బ్రహ్మ పదార్థం ఉందండి అని చేయి పైకెత్తి అది తెలుసుకోవటం చాలా కష్టం. బ్రహ్మ సాక్షాత్కరించడం అంటే అదేం చాలా గొప్ప విషయం, సామాన్యమైన విషయం కాదు అని అలాగా చాలా దాన్ని హైలైట్ చేసి చెప్తే వినివాడికి కలిగే భావన ఏం కలుగుతుందంటే ఆ భావనే చెప్తున్నాడు ఆయన. వీడికి ఇంకోటి ఏం చెప్పట్లేదు ఆయన. ఏమిటంటే బ్రహ్మ అనేది ఏదో ఉంది మనకంటే భిన్నంగా పరోక్షంలో ఎక్కడో ఉంది బ్రహ్మ అనేది అనేటువంటి భావనని చెప్తారు పాఠం. అదే చెప్తారు. అంత తప్పు అదే కానీ ఇంకొకట్లేదు. అంచేతనే నేను ఎప్పుడు బ్రహ్మపదాన్ని వాడినా బ్రహ్మ అంటే పూర్ణము. నీలో నీకు టోటల్ ఎడిక్వసీ ఎప్పుడైనా అనుభవానికి వచ్చిందా? వచ్చింది, 1,00,000 సార్లు వచ్చింది. ఎందుకంటే జోకు వేస్తే నవ్వినప్పుడే మీలో మీకు పూర్ణత్వ అనుభవానికి వస్తుంది. అదే బ్రహ్మ అంటే. ఆ పూర్ణత్వమే బ్రహ్మ. మీరు విరగబడి నవ్వారనుకోండి, మంచి జోకు వేసినప్పుడు విరగబడి నవ్వారనుకోండి, ఆ విరగబడి నవ్విన సమయం ఎంత ఉంటుంది? 10 సెకండ్స్. ఆ 10 సెకండ్స్లో నేను సర్వము నుండి విడిబడి ఉన్నాను అనే భేదభావన ఉండదు, విలీనం అయిపోతుంది. దేశభావన, నేను ఈ దేశంలో ఇక్కడ పరిచ్ఛిన్నుడిగా ఉన్నాను అనే దేశభావన ఉండదు, ఎందుకంటే దేహభావన ఉండదు కనుక. కాలభావన ఉండదు, నేను పొద్దున్న అయింది మధ్యాహ్నం అయింది అనే కాలభావన ఉండదు. సర్వము నుంచి భిన్నంగా ఉన్నాననే భేదభావన ఉండదు. యు ఆర్ వన్ విత్ సచ్చిత్, దేర్ ఫార్ యు ఆర్ పూర్ణ, యు ఆర్ బ్రహ్మన్. దట్స్ వై యు ఎంజాయ్ ఇట్. అది ఆనందం. కాబట్టి అది బ్రహ్మ అంటే. కాబట్టి ది ఐడియా ఈజ్ బ్రహ్మ ఈజ్ నాట్ సంథింగ్ అవుట్ సైడ్ ఆఫ్ యూ, డిఫరెంట్ ఫ్రమ్ యూ, అవే ఫ్రమ్ యూ. నో, బ్రహ్మ ఈజ్ యూ, తత్వమసి. ఆ పూర్ణ అంచేతనే నేను ఏమంటానంటే బ్రహ్మ అనగానే పూర్ణస్వరూపుడు. పూర్ణము అంటే ఫుల్నెస్ అంటే మీకు అర్థమైపోతుంది. బ్రహ్మ అంటే పూర్ణత్వము. ఏది పూర్ణమో అది బ్రహ్మ. దట్ యు ఆర్, దట్ ఆర్ దౌ. అది విజ్ఞానం. అంతేగాని సపోజ్ బ్రహ్మ ఎక్కడో ఉంది, ఆ బ్రహ్మ పదార్థం చాలా గొప్పది అని చెప్పాను అనుకోండి, మీరు తలకాయ ఊపి మీ దారిని మీరు వెళ్ళారు, మీకు ఏమిటి లాభం కలిగింది దానివల్ల? వాట్ ఈజ్ ఇట్ దట్ యు గెయిన్ అవుట్ ఆఫ్ ఇట్? సమ్ టెర్మినాలజీ వచ్చింది, సమ్ లాంగ్వేజ్. ఒక ఆయన ఉన్నారు, ఈశ్వరుని మనం శరణాగతి చేయాలన్నా. మంచిది, కరెక్టే. యూ టెల్ మీ హౌ టు డూ ఇట్.
యూ టెల్ మీ హౌ టు డూ, ఫస్ట్ యూ టెల్ మీ వాట్ ఇట్ ఈస్. అలా కాదండి, అంతటా శరణాగతి శరణాగతి అంటూ ఉంటారు కదా, అదే అదే మరి ప్రాబ్లం. యూ హ్యావ్ ది టెర్మినాలజీ, నాట్ నాలెడ్జ్. నా కంప్యూటర్ జ్ఞానం లాగా, నాకు కంప్యూటర్ జ్ఞానం నాకు లేదు. ఊరికే ఆ పదాలని మౌసు, విండో, ఎక్స్పీ, ఇవన్నీ టెర్మినాలజీ అంతా ఉంది నా దగ్గర. ఒక చిన్న సాఫ్ట్వేర్ 2+2=4 క్యాల్కులేషన్ చేయడానికి కావాల్సిన సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ రాయమని మీరు నాకు అప్పచెప్తే నేను కిందకి పైకి చూస్తాను, నాకు ఏమీ తెలియదు. లేకపోతే రాసిన సాఫ్ట్వేర్ నాకు ఇస్తే ఇట్ ఈస్ ఎ జంబుల్ ఫర్ మీ, ఐ డు నాట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్. కానీ పాఠం చెప్పినప్పుడల్లా ఓసారి ఆ కంప్యూటర్లో పదజాలం వాడుతూ ఉంటాను. ఎందుకది ఉత్తుత్తి దాంట్లో ఈజ్ ఇట్ నాలెడ్జ్? ఇట్ ఈజ్ నాట్ నాలెడ్జ్. సో అలాగే బ్రహ్మ, ఈశ్వరుడు, శరణాగతి, ఆత్మ, వాట్ ఈస్ దిస్? కాబట్టి బ్రహ్మ అంటే పూర్ణం, బ్రహ్మవిత్, తన స్వరూపము అంటే అహంకార మమకారములను అన్నినీ పూర్తిగా త్యాగం చేసిన తర్వాత మానసికంగా తన స్వరూపం పూర్ణమని గుర్తిస్తాడు బ్రహ్మవిత్. తర్వాత శాంతిం సర్వ సంసార దుఃఖోపరమలక్షణాం నిర్వాణస్యాం అధిగచ్చతి ప్రాప్నోతి బ్రహ్మభూతో భవతి ఇత్యర్థః. శాంతిం అంటే పీస్ అది కాదు, ఈ మోక్షము. నిర్వాణము, ఇప్పుడు నిర్వాణం చెప్పండి, ఇది బౌద్ధమా వైదికమా? వైదికం అండి. నిర్వాణ శబ్దము వైదిక శబ్దం, అది ఉపనిషత్తుల నుంచి వచ్చింది. పదం ఏమిటంటే నిర్వాణ. వాణ అంటే బాణ అని అర్థం. బాణం అంటే వభయోరభేద. బాణ అన్న వాణ అన్న ఒకటే కదండి. వాణ అనే పదాన్ని బెంగాల్లో ఉన్న వాళ్ళని పలకమంటే ఎలా పలుకుతారు? బాణ అని పలుకుతారు. అదే బాణం. బాణములు లేనివాడు. బాణము అంటే శల్యము అని అర్థం. హృదయ శల్యములు లేకుండా నిర్వాణ. ఎంతటి గొప్పవాడైనా సంసారం దృష్టిలో అధికారం కానీ, విద్య కానీ, ధనం కానీ, ఆరోగ్యం కానీ, అందం కానీ, సో మంది మార్బలం కానీ, వీటన్నింటిలో ఎంత గొప్పవాడైనా వాడి హృదయంలో బాణాలు కొన్ని ఉంటాయి, బాణాలు కొన్ని గుచ్చుకుని ఉంటాయి, శల్యాలు, హృదయ శల్యాలు ఉంటాయి, హృదయ గ్రంథి. హృదయ శల్యం లేనివాడు ఎవడో ఉండడు. ఇవాడికేదో హృదయ శల్యం ఒకటేం కర్మ, కావాల్సిన హృదయ శల్యాలు ఉంటాయి. ఆ శల్యాలు ఎక్కడి నుంచి వస్తాయంటే అభిమానాన్ని బట్టి వస్తాయి. అహం అభిమానాన్ని బట్టి, మమ అభిమానాన్ని బట్టి హృదయ శల్యాలు ఉంటాయి. మనిషి అమెరికాలో ఉంటాడు, వాడు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, పార్టీలో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, వీడు ఇక్కడ వాడి కోసం బెంగపెట్టుకుంటాడు. ఎందుకు? హృదయ శల్యం అంతే. అభిమానాన్ని, ఆసక్తిని బట్టి వస్తుంది. నిర్వాణం అంటే ఇటువంటి అభిమానకృతములైన శల్యములు ఏమీ లేకుండా, అంటే పూర్ణ ఆత్మస్వరూపం. అది మోక్షం, జీవన్ముక్తి. నిర్వాణము అనబడే ఆ మోక్షాన్ని పొందుతాడు. దానికే ఇంకో లక్షణం, దాంట్లో పాజిటివ్ ఏం లేదు. దెర్ ఇస్ నథింగ్ పాజిటివ్ అబౌట్ ఇట్. యు నో వై? బికాజ్ ఇట్ ఈస్ యూ. ఇట్ ఈస్ యూ. కొత్తగా ఏమీ సంపాదించేది ఏం కాదు. మరి ఏమిటండి ఇంకా కొత్తగా సంపాదించకపోతే? మోక్షం కూడా కొత్తగా సంపాదించేది కాదు. మరి ఏమిటి ఇంకా మోక్షం అంటే? సర్వ సంసార దుఃఖ ఉపరమ లక్షణం. అంటే సంసార దుఃఖములు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా శాంతించుట. ఉపరమము అంటే చల్లారిపోవుట. విరమించారంటారు. విరమించారంటే ఆగిపోయారు అని, ఉపరమించడం అన్నా అంతే. సంసార దుఃఖహేతువు ఉండదు ఇంకా. కాబట్టి సర్వ సంసార దుఃఖములు ఉపరమిస్తాయి. ఒక్క మాట అండి, ఇన్ దిస్ మూమెంట్ యూ బికమ్ అట్టర్లీ డివైడ్ ఆఫ్ ఆల్ డిజైర్స్ అండ్ కాన్సిక్వెంట్ ఫియర్స్. యూ బికమ్ అట్టర్లీ డివైడ్ ఆఫ్ మీ అండ్ మైండ్ సిండ్రోమ్. యు ఆర్ లిబరేటెడ్ నవ్ అండ్ హియర్. ఇప్పుడు మీరు మోక్షాన్ని పొంది ఉన్నారు. అయితే మరి ఎందుకని మేము పొందట్లేదు అంటే, యూ డోంట్ వాంట్ ఇట్. యూ డోంట్ వాంట్ ఇట్. యూ హ్యావ్ ఎ కమిట్మెంట్, యూ హ్యావ్ ఎ వాల్యూ ఫర్ ది స్మాల్. యూ డోంట్ వాంట్ దట్. తర్వాత దీంట్లో భయం ఉంటుంది. ఏమిటి భయము? తీరా మోక్షం వచ్చేస్తే ఉన్నదంతా ఊడిపోతుందేమో అని భయం ఉంది. ప్రమోషన్ వస్తుంది అన్నట్టు. ప్రమోషన్ వచ్చే వాళ్ళని నేను చూశాను చాలామంది.
ప్రమోషన్ అయ్యి బాబాయ్ స్వామీజీ ప్రమోషన్ వస్తుందండి మీ ఆశీర్వచనం కావాలి. ప్రమోషన్ వస్తుంటే ఆశీర్వచనం ఎందుకండి అంటే ఎక్కడికి వేస్తాడో తెలియదండి. ఏదో ప్రశాంతంగా తెనాల్లో బతుకుతున్నావు, ఈ ప్రమోషన్ వచ్చిందంటే వీడేమో అటు ప్రకాశం డిస్టిక్లో మారేస్తాడో లేకపోతే ఇటేమో గుంటూరు డిస్టిక్లో మారేస్తాడో, ఏదో టౌన్లో పిల్లలు చదువు ఇవన్నీ ఉన్నాయి అని బెంగ పెట్టేసుకుని దేవుళ్ళకి మొక్కులు, భార్య మొక్కేస్తుంది మా వారికి, వెంకటేశ్వర స్వామి మా వారికి సరైన ప్రమోషన్ రాకపోయినా లేకపోతే సరైన చోటుకు వచ్చినా కూడా నీకు నేను వచ్చేస్తున్నా, మొక్కు తీర్చేసుకుంటా అని ఆవిడ మొక్కేసుకుంటుంది. వీడు మొక్కేస్తాడు. తర్వాత ఏమో ఏవేవో మొక్కులు, తర్వాత రికమెండేషన్లు, లంచాలు ఎన్ని అంటే వీడికి ప్రమోషన్ వద్దని రాసి ఇచ్చేస్తాడు. నాకు వద్దండి ప్రమోషన్, నేను ఉన్న చోట ఉంటాను అని. పోనీ ప్రమోషన్ లేకుండా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటా, అబ్బో అయితే ప్రమోషన్ ఇచ్చే ట్రాన్స్ఫర్. సో వెరీ డిస్టర్బ్. సో మనకి మోక్షం అంటే కూడా అంతే. మోక్షం అంటే వీఆర్ అఫ్రైడ్ ఆఫ్ లిబరేషన్, వీ డోంట్ వాంట్ లిబరేషన్. స్లేవ్స్ ఉంటారే, ఆ స్లేవరీలో మరగ్గి ఉంటారే, వాళ్ళకి స్లేవరీ వదిలిపెట్టేస్తున్నాం అంటే వాళ్ళు కంగారు పడిపోతారు. అలాగే ఎన్నో స్టోరీస్ ఉన్నాయి, ఎన్నో ఇన్సిడెంట్స్ ఉన్నాయి. జైల్లోంచి విడుదల చేశారు